నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉన్నది. ఈ సభ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా వల్ల ఎట్లాంటి మొత్తం కూడా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, జన సమీకరణ ఎట్లా ఉంది తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నడితే మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు జరగబోయే సభకు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? రేపు జరగబోయే సభ గత 20 సంవత్సరాల కింద ఇదే గ్రౌండ్లో రాజశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో. దాని తర్వాత మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు SLBC D37 ఓపెన్ చేసుకొని గుండ్లపల్లి దగ్గర ఓపెన్ చేసుకొని 20 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు కనగల మండలంలో హ్యామ్ రోడ్లకు 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం 6,000 కిలోమీటర్ రోడ్లకు శంకుస్థాపన చేయడానికి కనగల మండలం దగ్గర పైలాన్ ఓపెన్ చేసుకొని NG కాలేజ్ గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఈ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్ష ఉందనేది వాతావరణ శాఖ తెలవడం వల్ల జర్మన్ షెడ్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొద్దిగా అధికారులతో మేము డిస్కస్ చేసిందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, సీఎం గారు చూస్తుంది వ్యూ కరెక్ట్ లేదని చెప్తే వాళ్ళు ఏర్పాటు చేయడానికి వచ్చారు. ఏది ఏమైనా దాదాపు 60,000 మందితో సభ నిర్వహిస్తున్న నల్గొండ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు కాకుండా జిల్లా మొత్తం మీద కూడా 10 నుంచి 20,000 మంది రావడం జరుగుతుంది. వీరందరితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరికీ రైతు మొన్ననే ప్యాడీ కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉంది ప్యాడీ పండించి దాంట్లో. దాంతోపాటు నల్గొండ మండలం కావచ్చు, నల్గొండ కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ ఉంది ప్యాడీ. దానికి కారణం ఏంటంటే గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వెలువల ప్రాజెక్ట్ కావచ్చు, SLBC కెనాల్ కూడా D37, 39, 40 కూడా కెనాల్ కూడా ఆ రోజు తవ్వడం వల్లనే ఈరోజు ప్యాడీ పండించడానికి, రైతులు వరి పండించడానికి అక్కడ వచ్చింది. దాంతోపాటు మళ్ళీ లైనింగ్ పనులు కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఇవ్వడానికి, ఎక్కువ మంది రైతులకు పొలాలకు ఇవ్వడానికి దాని లైనింగ్ కూడా 450 కోట్లతో చేయడం జరుగుతుంది. దాంతోపాటు నల్గొండ పట్టణంలో ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలతో TRS ప్రభుత్వంలో కుంటుపడిన దాన్ని ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు దాదాపు 1,500 కోట్లతోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, CC రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు వాటర్ ఇవ్వాలని నల్గొండ పట్టణంలో ప్రజలందరికీ డైలీ వాటర్ ఇవ్వాలని. ఎందుకంటే ఫ్లోరైడ్తో ఉన్నటువంటి జిల్లా కాబట్టి మంచినీళ్ళు కంపల్సరీ ఇవ్వాలనే ఉద్దేశంతో 83 కోట్లతోని వాటర్ కూడా శంకుస్థాపన చేసుకోబోతుంది. ఇవన్నీ చేస్తూ పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 200 యూనిట్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, వీటితో పాటు మనం బోనస్ కూడా ఇస్తుంది రైతులకి. అలాగే దాదాపు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా జరిగింది. కాకపోతే రైతుల దగ్గర ఏంటంటే ఇన్ టైంలో రైతు భరోసా ఇవ్వలేదని ఒకటి ఉంది. అది కూడా రేపు 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిందో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్గా ఉంది కాబట్టి కొద్ది ఇబ్బంది పడుతుంది ముఖ్యమంత్రి గారు. మన ప్రీతం నాయకుడు ఒత్తిడి చేసి ఇవన్నీ చేస్తుండు. మనకు తెలుసు గత 30 సంవత్సరాల నుంచి ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారికి ఏ విధంగా ఆదరణ ఉందో రేపు మీరందరూ చూసి ఎంతమంది వస్తారో మీకే తెలుస్తుంది, ప్రజలందరూ గమనిస్తారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక జోష్ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లాంటి రేపు అభివృద్ధి ఇంకా రేపు నల్గొండ జిల్లాకి ఏమైనా నిధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎట్లాంటి ప్రణాళికలు చేయబోతున్నారు? నల్గొండలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి SLBC సొరంగం కూడా పూర్తి చేస్తాం మేము మాటిస్తామని మేము అనుకుంటాం. డెడ్ లైన్ కూడా పెడుతుండొచ్చు రేపు. అది చెప్పడం జరిగి మళ్ళీ కూడా పూర్తి చేస్తాం అనుకుంటాం. దాని తర్వాత గతంలో ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు అని రోడ్స్ మీకు తెలుసు, మన మంత్రి కాబట్టి దాదాపు అయిపోతున్నాయి. ఇంక మనకున్న పెండింగ్స్ ఉన్న వాటర్ సమస్య SLBC ట్రైన్ వచ్చి అలాగే ఎల్లెవల ప్రాజెక్టు పూర్తి చేసుకున్నట్టయితే 1,00,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది, ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. వాళ్ళు ఏంటంటే మసిపూసి రేగాలమంటే ఇది చేస్తే అది చేస్తారంటూ. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, కోమటిరెడ్డి వెంకట గారి మీద నల్గొండ జిల్లా ప్రజలందరూ నమ్మకం ఉంది. ఏదో వాళ్ళందరికీ ఊకే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తా ఉంటే వినడానికి కూడా జనం ఉంది. నల్గొండ జిల్లా ప్రజలు చాలా తెలివికలోళ్ళు, పోరాటాల గడ్డ నల్గొండ అంటే. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి కావచ్చు, ఎంతోమంది మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట ఇదే గ్రౌండ్లో తెలంగాణ మంత్రి పదవి వదులుకొని తెలంగాణ కోసం వచ్చిండు. ఆ రోజు మా ప్రజలకు వచ్చిండు. ఇప్పుడు కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కదం దొక్కి రేపు భారీ ఎత్తున ఇంటింటికి ప్రతి మనిషి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా కూడా తరలివస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, మొత్తం జన సమీకరణకు వస్తే నల్గొండ నియోజకవర్గం నుంచి కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది అంచనా ఇక్కడ వరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వచ్చే వారికి ఏర్పాట్ల విషయంలో, పార్కింగ్ విషయంలో నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి 50,000 నుంచి 60,000 మంది జనం వస్తారు, తరలివస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. మా మహిళలు స్వచ్ఛందంగా, ఎందుకంటే వాళ్ళకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 50 బస్సులు మంజూరు చేసిన మననే. దాంతోపాటు పెట్రోల్ బంకులు ఇస్తారు, రైస్ మిల్లులు ఇస్తారు, అలాగే వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తారని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ మహిళలు స్వచ్ఛందంగా వస్తారు. దాంతోపాటు మా కార్యకర్తలు కూడా చూసి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చింది డిసెంబర్లో, అంతకంటే ముందు
ఒక సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ వస్తుంది కాబట్టి వాళ్ళని కలవాలని తాపత్రయంతో కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. 50,000 నుంచి 60,000 నల్గొండ కాన్స్టిట్యున్సీ, మిగతా వాళ్ళు ఒక 20,000 నుంచి 30,000 దాకా నల్గొండ జిల్లా నుంచి వస్తున్నారని మేము అంచనా వేస్తాం. చివరిసారిగా నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి రేపు ముఖ్యమంత్రి గారికి నిధుల విషయంలో ఏం చెప్పబోతున్నారు, ఎట్లాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాటర్ వచ్చింది. ఎస్ఎల్బీసీ కెనాల్గా వచ్చిన తర్వాత ఊర్లో పండి పొలాల దగ్గర పోయే బావుల రోడ్లకి దాదాపు 100 కోట్ల వరకు మేము అడగబోతున్నాం. ముఖ్యమంత్రి గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు అన్నీ చేస్తుండు, కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతే ఈజీ అవుతుందని మా ఉద్దేశం. అవి ఒక 100 కోట్లు, వేరే కూడా ఇంకా 200 కోట్ల వరకు అన్ని ఎస్టిమేట్లతో కూడా మేము సబ్మిట్ చేయబోతున్నాం. అవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్, ఇది మొత్తం గుమ్మల మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు మాత్రము చక్కచక్కగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. రేపు మధ్యాహ్నము ముఖ్యమంత్రి బహిరంగ సభ ఇదే ప్రదేశంలో కొనసాగుతుంది. మొత్తం కూడా అందరికి సంబంధించిన గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీడియాకు, అదేవిధంగా వీఐపీకి, వివిఐపీలకు ఎవరికి వారిగా విడుదల వారిగా గ్యాలరీలో ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా నల్గొండ నియోజకవర్గం రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే ముఖ్యమంత్రి భారీ బహిరంగకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.